ఇక్కడ చూడండి పింగళి వెంకయ్య. సో ఇదే టైంలో మనకి పింగళి వెంకయ్య గారు ఈ సమావేశంలోనే ఇంపార్టెంట్ చాలా. సో పింగళి వెంకయ్య. సో మొట్టమొదటిసారి ఈ పింగళి వెంకయ్య గారు మన త్రివర్ణ పతాకాన్ని తయారు చేస్తారు. త్రివర్ణ పతాకం ఇప్పుడు మన జెండా ఉంది కదా, ఈ యొక్క జెండాను ఎవరు తయారు చేస్తారంటే పింగళి వెంకయ్య గారు గాంధీకి చూపిస్తారు. త్రివర్ణ పతాకాన్ని తయారు చేసి గాంధీకి చూపిస్తారు అనమాట, గాంధీకి. సో ఈ త్రివర్ణ పతాకం ఎలా ఉంటుందంటే 3 రంగులు ఉంటాయి. సో 3 రంగులు, సో మనకి 3 రంగుల జెండా అనమాట. సో మనకి సేమ్ ఇలానే ఉంటాయి ఇప్పుడు జెండాలాగా. ఇది ఆరెంజ్, వైటు, గ్రీను ఇలా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మన కేసరి రంగు అండ్ వైటు, గ్రీన్ రంగు. అయితే ఇక్కడ గాంధీ ఏం చెప్తారంటే ఈ వైట్ కలర్లో చెరకా పెట్టమంటారు. చెరక అంటే ఏంటి? సో రాట్నం. గాంధీ ఏం చెప్తారంటే సో మధ్యలో వచ్చేసి రాట్నం బొమ్మ అంటారంట, రాట్నం. సో రాట్నం యొక్క బొమ్మను పెట్టమంటారు, ఇక్కడ సజెస్ట్ చేస్తారు. సో కాబట్టి మన జాతీయ జెండాని త్రివర్ణ పతాకాన్ని తయారు చేసింది ఎవరంటే పింగళి వెంకయ్య. మన తెలుగు వ్యక్తి అయినటువంటి పింగళి వెంకయ్య గారు ఈ యొక్క జెండాను తయారు చేస్తారు. త్రివర్ణ పతాకాన్ని తయారు చేసి గాంధీకి చూపిస్తారు. గాంధీకి చూపించిన తర్వాత గాంధీ ఏం చెప్తారంటే 3 రంగులు ఉన్నాయి కదా, ఆ 3 రంగుల్లోని మధ్యలో ఉన్నటువంటి తెలుపు వర్ణంలో ఈ యొక్క చెరకా బొమ్మను పెట్టడం అని చెప్పేసి గాంధీ సూచిస్తారు. సో దాంతో మనకి జాతీయ జెండాలో మిడిల్లో వచ్చేసి చెరకా ఉంటుంది, రాట్నం ఉంటుంది. మళ్ళీ మనం కొన్ని ఇయర్స్ తర్వాత అక్కడ ఆ రాట్నం తీసేసి అశోక చక్రం పెట్టాం. సో అశోక చక్రం తీసుకొచ్చాం. ఇప్పుడు మనం చూసే మన జెండా ఎలా ఉంటుంది? అశోక చక్రం ఉంటుంది. దానికంటే ముందు ఏమన్నది? ఈ యొక్క రాట్నం బొమ్మన్నది, చెరకా బొమ్మన్నది అనమాట. రాట్నం చెరక అంటారు కదా, చెరకా బొమ్మన్నది అనమాట. కాబట్టి త్రివర్ణ పతాకాన్ని ఎవరు తయారు చేశారంటే త్రివర్ణ పతాకాన్ని తయారు చేసింది మన తెలుగు వ్యక్తి పింగళి వెంకయ్య గారు. సో దాన్ని గాంధీకి చూపించగా దాని మధ్యలో చెరకా పెట్టాలని చెప్పేసి ఆయన సూచిస్తాడు అనమాట గాంధీ. ఓకేనా? సో అయితే ఇప్పటివరకు మనము ఈ యొక్క కాంగ్రెస్ సమావేశం ఎలా జరిగింది, అందులో ఉద్యమంలో భాగంగా ఎటువంటి రచనలు చేశారు, తర్వాత ఇంకా ఏం చెప్పుకున్నాము, మన నాయకులు ఎవరున్నారు, ఆ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న జాతీయ నాయకులు ఎవరున్నారు, ఆంధ్ర నాయకులు ఎవరున్నారు, మద్రాసు నాయకులు ఎవరున్నారు, తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరు పాల్గొన్నారు, హైదరాబాద్ నుంచి, తర్వాత ఎటువంటి పాటలు పాడారు, ఎటువంటి రచనలు చేశారు, ఆ ప్రజలు ఏ విధంగా ప్రభావితం చేశారో చూసాం. అయితే ఆ కాంగ్రెస్ సమావేశం ఎందుకు పెట్టారు? విజయవాడలో ప్రత్యేక కాంగ్రెస్ సమావేశం పెట్టడానికి కారణం ఏంటి? పెట్టిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేసుకొని, సో అందరూ కూడా చర్చించుకొని ఎటువంటి తీర్మానాలు చేశారు చూద్దాం. సో కాబట్టి వీళ్ళు చేసిన రెజల్యూషన్స్ అనమాట, తీర్మానాలు. సో కాంగ్రెస్ సమావేశం యొక్క తీర్మానాలు అంటారు, తీర్మానాలు. సో రెజల్యూషన్స్ అనేవి ఎటువంటి చేశారు చూద్దాం. ఫస్ట్ మనకి టార్గెట్ వచ్చేసి వీళ్ళు ఏం చేశారంటే తిలక్ ఫండ్ అనమాట, తిలక్ నిధి. సో తిలక్ నిధి అని చెప్పేసి ఉదాహరణ తీసుకొచ్చారు, తిలక్ ఫండ్ అని చెప్పేసి, తిలక్ ఫండ్. సో దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే టార్గెట్ పెట్టుకున్నారు, ఒక లక్ష్యం పెట్టుకున్నారు, అనేది పెట్టుకున్నారు. సో తిలక్ ఫండ్ అనేది పెట్టి, సో దీనికి మనం ₹1,00,00,000, సో 1 crore రూపీస్ అనేది తీసుకురావాలి. సో 1 crore రూపీస్ అనమాట, ఒక 1 crore రూపీస్ డబ్బులు. అలానే 1 crore పీపుల్ని, సో 1 crore ప్రజల్ని కాంగ్రెస్లో చేర్పించాలి. సో 1 కోటి మంది ప్రజల్ని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించాలి. అలానే తిలక్ నిధికి ఎంత ₹1,00,00,000 మనం విరాళాలు తీసుకురావాలి. సో కాబట్టి నిధికి డబ్బులు రావాలంటే ఎవరు ఇస్తారు? విరాళాలు. సో విరాళాలు తీసుకొస్తారు, సో విరాళాలు తీసుకురావాలి. కాబట్టి ఈ విరాళాల కోసం గాంధీ కూడా తిరుగుతారు. సో గాంధీ కూడా జోలు కట్టుకొని, సో మనకి జోలు అంటారు కదా, సో జోలు కట్టుకొని తిరుగుతారనమాట. తిరిగి ప్రతి ఒక్కరు డబ్బులు ఏంటి అని చెప్పేసి అడుగుతారు గాంధీ కూడా. సో వీధి తిరుగుతారు. తిరిగి ఇలా తిలక్ ఫండ్ అనమాట. సో తిలక్ నిధికి ₹1,00,00,000 కలెక్ట్ చేయాలి, విరాళాలు తీసుకురావాలి. అలానే కాంగ్రెస్లో 1 కోటి మంది ప్రజల్ని చేర్పించాలి అనే లక్ష్యంగా పెట్టుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి 20 lakhs చరకాస్ ఫర్ ది ఖాదీ మూమెంట్, ఖాదీ ఉద్యమం. సో కాబట్టి ఇక్కడ నుంచి సో ఖాదీ ఉద్యమం అనమాట. సో ఖాదీ ఉద్యమం అంటే మనము ఇక్కడ నుంచి ఖాదీ వస్త్రాలు ధరించాలి, బ్రిటిష్ వాళ్ళ యొక్క విదేశీ వస్తువులు బహిష్కరించాలి. బ్రిటిష్ వాళ్ళ యొక్క విదేశీ వస్త్రాలను బహిష్కరించి మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలని చెప్పి చెప్తారనమాట. సో తయారు చేసుకోవాలని చెప్పి చెప్తారు. దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం 20 లక్షల చరకాలని తయారు చేస్తారు. సో 20 లక్షల చరకాలు అంటే ఏంటి? రాట్నాలు. సో చరక అంటే రాట్నం. సో మనం రాట్నం అంటాం తెలుగులో. సో రాట్నాలని ఇస్తారు, ప్రజలకు ఇచ్చి ఈ ఖాదీ ఉద్యమాన్ని స్థాపిస్తారు. సో మనకి ఖద్దరు తయారు చేస్తారు. దీంతో ఖద్దరు మనకి ఎక్కడ ఫేమస్? పొందూరు. సో ఆంధ్రాలో పొందూరు ఖద్దరు అంటే ప్రపంచంలో మోస్ట్ ఫేమస్. ఎక్కడ తయారవుతుందంటే శ్రీకాకుళంలోనే పొందూరు ఖద్దరు అంటే చాలా ఫేమస్ అనమాట. మన దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలోనే పొందూరు ఖద్దరు అంటే చాలా ఫేమస్ అనమాట. ఇదంతా పొందూరు ఖద్దరు అంటే, అర్థమైందా? సో కాబట్టి ఇవి తీసుకొస్తారు. సో పొందూరు ఖద్దరు అప్పుడు బాగా ఫేమస్ అవుతుంది స్వాతంత్రోద్యమంలోనే. సో ఇట్లా ఖాదీ ఉద్యమం తీసుకొస్తారు. తర్వాత అవాలిష్ ది అన్టచబిలిటీ అండ్ లిక్కర్. సో
రూపుమాపాలి, అంటరానితనం. సో సమాజంలో ఇక్కడి నుంచి అంటరానితనం ఉండకూడదు. అలానే మద్యపానం కూడా, సో మద్యపాన నిషేధం, సో మద్యపాన నిషేధం చేయాలని చెప్పి కూడా చెప్తారు. మద్యపాన నిషేధం కూడా చేయాలని చెప్పి చెప్తారు. ఈ కాంగ్రెస్ సమావేశంలోనే ఇవన్నీ తీసుకుంటారు. నెక్స్ట్ నేషనల్ కాలేజ్, ఒక జాతీయ కాలేజ్ తీసుకొస్తారు విలేజెస్. అంటే ఇక్కడ నుంచి జాతీయ కళాశాలలు తీసుకురావాలి. జాతీయ కళాశాలలు ఉంటాయి కదా, సో జాతీయ కళాశాలని ఒక పని చేయాలన్నమాట. వీళ్ళు ఏం చేయాలంటే ప్రతి విలేజ్కి వెళ్ళి గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలి. సో కళాశాలలో ఉండే వాళ్ళందరూ కూడా మీరు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి ప్రజల్లో చెప్పండి, మన స్వాతంత్రోద్యమం గురించి చెప్పండి, ప్రజలకి స్వాతంత్రం ఎంత అవసరమో చెప్పండి. గ్రామీణ ప్రాంతంలో ఉండి వ్యవసాయం చేసే అగ్రికల్చర్ చేసే రైతులందరికీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం మనల్ని ఏ విధంగా దోచుకుంటుంది, సో ఏ విధంగా మనల్ని దోచుకుంటుంది, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలని చెప్పేసి చెప్పండి, ప్రతి ఒక్కరు తెలియజేయండి అని చెప్పి చెప్తారు. సో అర్థమైందా? సో ఈ విధంగా అంటే హిందూ ముస్లిం యూనిటీ, సో హిందూ ముస్లిం ఐక్యత కూడా ఉండాలి. సో హిందూ ముస్లిం ఐక్యత ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తారు. సో అర్థమైందా? సో ఇవన్నీ కూడా తీర్మానాలు. వీళ్ళు ఆ యొక్క విజయవాడలో జరిగిన ప్రత్యేక కాంగ్రెస్ సమావేశంలో ఇటువంటి తీర్మానాలు తీసుకుంటారు. సో 1921లో విజయవాడలో జరిగింది ప్రత్యేక కాంగ్రెస్ సమావేశం. దీనికి అన్ని ప్రాంతాల నుంచి నాయకులు అటెండ్ అయ్యి హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా మనం చూస్తే ఫస్ట్ తిలక్ నిధిని ఏర్పాటు చేసి దానికి ₹1,00,00,000 విరాళాలు తీసుకోవాలి. గాంధీ కూడా తిరుగుతారు విరాళాల కోసం, జోలు పట్టుకొని తిరుగుతారు. సో విరాళం ఇవ్వమని, దానం చేయమని. నెక్స్ట్ కాంగ్రెస్లో 1,00,00,000 మందిని జాయిన్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ 1,00,00,000 మంది ప్రజల్ని జాయిన్ చేయాలి. తర్వాత ఏం చెప్పారు, 20 లక్షల రాట్నాల్ని అందరికి అందించి ఖాదీ ఉద్యమం తీసుకురావాలి. సమాజంలో అంటరానితనం అనేది ఉండకూడదు, అంటరానితనాన్ని రూపుమాపాలి, మద్యపాన నిషేధం అనేది కూడా లేకుండా చేయాలని చెప్పి చెప్తారు. తర్వాత జాతీయ కళాశాలలు, అన్ని ప్రాంతాల్లో నేషనల్ కాలేజెస్ ఉన్నాయి కదా, జాతీయ కళాశాలలు, అక్కడ ఉండే విద్యార్థులు అందరూ కూడా కలిసి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలి. గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి అక్కడ ఉండే ప్రజల మొత్తానికి చెప్పాలి స్వాతంత్రం అనేది మనకి ఎంత అవసరమో దానికి ఇంపార్టెన్స్ చెప్పాలి. తర్వాత చివరిగా వచ్చేసి హిందూ ముస్లిం ఐక్యత ఉండాలి. సో ముస్లింలు హిందువులు విడిపోకూడదు. ఎందుకు చెప్తారంటే ఈ మూమెంట్ ఎప్పుడు జరిగింది, 1920లో. సో సహాయ 1920లో, మనకి స్వదేశీ ఉద్యమం అప్పుడే. ఇప్పుడు 1905లో బెంగాల్ విభజన జరిగింది. సో ఉద్యమం పోతుంది. 1906లో ముస్లిం లీగ్ ఏర్పడుతుంది. ముస్లిం లీగ్ అనేది ఏర్పడుతుంది. ముస్లిం లీగ్ ఎప్పుడంటే 1906. సో 1906 సంవత్సరంలో ముస్లిం లీగ్ ఏర్పడి హిందువుల నుంచి ముస్లింలు డివైడ్ చేసుకొని వాళ్ళు కొత్త నాయకులు ఏర్పడుతూ ఉంటారు. సో దీంతో భారతదేశంలో అంటే గాంధీ భారతదేశానికి రాకముందే ముస్లిం లీగ్ ఏర్పడుతుంది. 1906 సంవత్సరంలో ముస్లిం లీగ్ ఏర్పడుతుంది. ఏర్పడి హిందువుల మొత్తాన్ని హిందువుల నుంచి ముస్లింలు డివైడ్ అయ్యి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలుపుతారు. బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపి కొన్ని రాజకీయ అవసరాల కోసం, ప్రయోజనాల కోసం బ్రిటిష్ వాళ్ళతో వెళ్తారు. సో మళ్ళీ రియలైజ్ అయ్యి వాళ్ళు తెలుసుకొని మళ్ళీ వస్తారు, మళ్ళీ కాంగ్రెస్తో జతకడతారు. సో అప్పటి వరకు గాంధీ ఏం చెప్తారంటే హిందూ ముస్లింలు ఐక్యతగా ఉండాలి, విడిపోకూడదు, మనకు కలిసి ఉంటేనే బలంగా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడగలమని చెప్పేసి ఈ సమావేశంలో చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆ విజయవాడలో ప్రత్యేక సమావేశంలో తీసుకున్నటువంటి విషయాలు అన్నమాట. సో నెక్స్ట్ ఇదే టైంలో మనకి ఇలా చదువుతున్నప్పుడు మాగంటి, అన్నపూర్ణమ్మ, యామిని పూర్ణ తిలకం. సో ఎవరెవరో మాగంటి అన్నపూర్ణమ్మ. సో మాగంటి అన్నపూర్ణమ్మ, నెక్స్ట్ యామిని పూర్ణ తిలకం. సో వీళ్ళిద్దరూ వాళ్ళ యొక్క బంగారం అనమాట. సో వాళ్ళ యొక్క బంగారం అంటే మంగళసూత్రాలు. సో వాళ్ళ యొక్క మంగళసూత్రాల్లో ఉండే బంగారం కూడా తీసి పసుపు దారాలు కట్టుకునే మంగళసూత్రాన్ని ఈ తిలక నిధికి ఇస్తారు. సో తిలక నిధికి వీళ్ళు దానం చేస్తారు. చూడండి అప్పట్లో స్వాతంత్రోద్యమం గురించి మహిళలు ఎంత కృషి చేశారు. వాళ్ళ యొక్క మంగళసూత్రాలు తీసేసి పసుపు దారాలు కట్టుకొని ఆ బంగారాన్ని తిలక నిధికి ఇస్తారు. తిలక పేరుతో ఒక పెద్ద నిధి తీసుకొస్తారు. నిధి ఫండ్ తీసుకొచ్చి ఆ ఫండ్కి వీళ్ళు డబ్బులు ఇస్తారు, ఆ బంగారం ఇస్తారనమాట. ఎవరంటే సో వాళ్ళ గురించి మనం ఇవాళ చెప్పుకుంటున్నాం. ఇద్దరు మహిళల గురించి ఇవాళ మనం చెప్పుకుంటున్నామంటే వాళ్ళు ఆ రోజు వాళ్ళ యొక్క బంగారం దానం చేశారు స్వాతంత్రం కోసం. సో ఎవరంటే వాళ్ళు మాగంటి అన్నపూర్ణమ్మ, యామిని పూర్ణ తిలకం. అలానే ఇదే టైంలో యామిని పూర్ణ తిలకం ఇక్కడ మనం చెప్పుకున్న ఈ యామిని ఇవి నృత్యం చేస్తారు అన్నమాట, నాట్యం చేస్తుంది. ఇవి నృత్యకారిణి. సో నాట్యకారిణి అంటారు కదా, నృత్యం చేసి అంటే చాలా డ్యాన్స్ చేస్తుంది. అన్ని విలేజ్లకు వెళ్ళి డ్యాన్సులు, అప్పట్లో భరతనాట్యం ఉంటాయి కదా, సో స్టేజ్ షోలు ఉంటాయి కదా, నాట్యాలు. సో దేవాలయాల దగ్గర ఇట్లా నాట్యం చేసి ఆ వచ్చిన డబ్బులు కూడా తెచ్చి గాంధీ గారికి ఇస్తారు. గాంధీ చేసే ఫండ్ రైజింగ్ ఉంటుంది కదా, ఆ ఫండ్ రైజింగ్ ఇస్తుంది అనమాట ఆమె. కాబట్టి ఆమె నృత్యం చేస్తూ ఉంటుంది. సో నృత్యం చేస్తాక చేయగా పెద్ద సమావేశాల్లో
ఆ డబ్బును తెచ్చి గాంధీ కూడా ఇస్తారు. గాంధీ కూడా ఆమె ఇస్తుంది. ఎవరంటే ఆమెని పూర్ణ తిలకం, ఆమె ఒక డాన్స్ అనమాట. అలానే ఈమె ఏం చేస్తుందంటే డొనేటెడ్ హోల్ అసెట్స్, ఆమె యొక్క ఆస్తులు మొత్తం. సో ఇంకా ఆమె ఆస్తులు, సో మొత్తం ఆస్తులన్నీ కూడా కాంగ్రెస్కి ఇచ్చేస్తుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఇచ్చేస్తుంది. ఎవరంటే ఆమెని పూర్ణ తిలకం. సో ఆమెని పూర్ణ తిలకము ఆమె యొక్క ఆస్తులు మొత్తాన్ని కూడా, ఆమె డ్యాన్స్ చేసి వచ్చిన డబ్బులే కాకుండా, ఆమె యొక్క బంగారే కాకుండా మొత్తం ఆస్తులన్నీ కూడా కాంగ్రెస్ ఇచ్చేస్తుంది. తిలక ఫండ్కి ఇచ్చేస్తుంది. మనకి ఎలాగైనా స్వాతంత్రం రావాలి, ప్రజలందరూ బాగుపడాలంటే నా ఆస్తులు ఇవన్నీ నాకు అక్కర్లేదు, దేశం కోసం ఇచ్చేస్తానని చెప్పి ఇచ్చేస్తుంది. ఎవరు? ఆమెని పూర్ణ తిలకం. సో ఇదే టైంలో మనకి విజయవాడలో గాంధీనగర్ ఉంది, ఇప్పటికి కూడా ఉంది. సో మీకు తెలుసా, విజయవాడలో ఒక ఏరియాకి గాంధీనగర్ పేరు పెడతారు, గాంధీనగర్. సో గాంధీనగర్ అని చెప్పేసి, ఈ గాంధీనగర్ ఎందుకు పెట్టారంటే అప్పుడు జరిగిన సమావేశం. సో మనం చెప్పుకున్నాం ఐఎన్సీ స్పెషల్ సెషన్ అనమాట. సో ఐఎన్సీ యొక్క ప్రత్యేక సమావేశం జరిగింది కదా. సో ఐఎన్సీ కండక్టెడ్ ది స్పెషల్ సెషన్ విజయవాడ ఇన్ 1921. సో ఆల్మోస్ట్ నేషనల్ లీడర్స్, ఆంధ్ర లీడర్స్ అండ్ మద్రాస్ లీడర్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ తెలంగాణ అటెండెడ్ దిస్ స్పెషల్ సెషన్. వీళ్ళంతా అటెండ్ అయ్యారు. సో అక్రాస్ అందరూ కూడా ప్రముఖ నాయకులు మొత్తం కూడా అటెండ్ అయ్యారు. సో కాబట్టి ఆ సమావేశం జరిగిన ప్రాంతానికి గాంధీనగర్ పేరు పెడతారు. సో గాంధీనగర్ ఇప్పటికి కూడా మనకి విజయవాడలో ఉంటుంది. విజయవాడలో ఉంటే గాంధీనగర్ అప్పటిదే అనమాట. సో ఓకేనా. సో తర్వాత ఫేమస్ ఫర్ ఖాదీ. సో మనకి పొందూరు, మనం చెప్పుకుంటాం కదా పొందూరు, శ్రీకాకుళంలో ఉన్నటువంటి పొందూరు ఎక్కడుంది? శ్రీకాకుళంలో ఉండే పొందూరు అనేది అప్పట్లో చాలా ఫేమస్ మొత్తం మన ఇండియాలోనే. సో ఇండియాలోనే ఖద్దరికి చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు చూడండి, ప్రపంచంలోనే ఖద్దరికి మోస్ట్ ఫేమస్ సెంటర్ ఏదంటే పొందూరు ఖద్దర్ అంటాం కదా. ఆంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం తయారవుతుంది పొందూరు ఖద్దర్. సో అర్థమైందా? కాబట్టి ఈ ఖద్దర్ని కూడా తయారు చేసింది అక్కడే అనమాట. ఖాదీ ఉద్యమంలో భాగంగా చాలా డెవలప్ చేస్తారు సో అప్పట్లోనే. కాబట్టి ఆ టైంలోనే ఖద్దర్కి చాలా మోస్ట్ ఫేమస్ ఏరియా అంటే పొందూరు అనమాట. సో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా ఉద్యమం అనేది వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో ఇది ఇక్కడే మనకి ఈ యొక్క నేషనల్ మూమెంట్లోనే సాయంత్రకాల ఉద్యమంలో కొన్ని రాస్తారనమాట. అదే విప్లవ పరివర్తన డ్రామా. సో పరివర్తన డ్రామా అంటే వీళ్ళు ఏంటంటే కొన్ని నాటకాలు కూడా చేస్తారు. ఇప్పుడు పుస్తకాలు చూసాము, రచనలు, అలానే కొన్ని పాటలు చూసాము. అలానే సహాయ నిరాకరణ ఉద్యమంలో కొన్ని పాటలు కూడా ఉంటాయన్నమాట. అదేంటే విప్లవ. సో విప్లవ పరివర్తన డ్రామా అని చెప్పేసి డ్రామా అనమాట. ఎవరంటే మధుసూదనరావు తీసుకొస్తారు. దీన్ని ఎవరు తీసుకొస్తారంటే మధుసూదనరావు గారు తీసుకొస్తారు. అలానే ఖాదీ సెంటర్, ఖాదీ కేంద్రం, ఒక పెద్ద ఖాదీ కేంద్రం తీసుకొస్తారు విజయవాడలో. సో విజయవాడలో ఖాదీ కేంద్రం తీసుకొస్తారు విజయవాడ, ఎందుకంటే విదేశీ వస్తువుని బహిష్కరించాలి. సో విజయవాడలో ఎవరు తీసుకొస్తారంటే కొడాలి ఆంజనేయులు. అలానే కీ ఉమెన్. ఈ టైంలో మనకి వరలక్ష్మ కాబట్టి వరలక్ష్మ ఇవేంటంటే శారదా లెటర్స్ అని కొన్ని రాస్తారు. శారదా లెటర్లు. ఈ శారదా లెటర్లు గృహలక్ష్మి పత్రికలో రాస్తారు. ఎక్కడ రాస్తారంటే ఈ లెటర్స్ అంటే కొన్ని పేపర్లో రాస్తారు. లెటర్స్ అంటే ప్రజలందరికీ తెలియాలి. అప్పుడు ప్రజలందరికీ లెటర్లు పంపలేరు కదా. న్యూస్ పేపర్లో లెటర్ వేస్తే అందరూ చదువుకుంటారు. కాబట్టి ఆ వరలక్ష్మ గారు ఈ లెటర్లు ఎక్కడ రాస్తారంటే, ఏ పత్రికలో రాస్తారంటే గృహలక్ష్మి పత్రిక. సో గృహలక్ష్మి పత్రికలో ఇవి రాస్తారు. ఇవి రాయడం వల్ల దీని యొక్క ఉద్దేశం ఏంటి? మహిళలు, సో ఆంధ్రలో ఉన్న మహిళల మొత్తాన్ని కూడా ప్రభావితం చేసి స్వాతంత్రోద్యమం తీసుకురావడం, అంటే మహిళలను మోటివేట్ చేయడం. సో వరలక్ష్మి రోడ్ శారదా లెటర్స్ ఇన్ గృహలక్ష్మి పత్రిక టు మోటివేట్ ఉమెన్ టువర్డ్స్ నేషనల్ మూమెంట్ వైపు మహిళలు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈమె గృహలక్ష్మి పత్రికలో లెటర్స్ రాస్తారు. ఇలా స్వాతంత్రోద్యమం అనేది ఒక పెద్ద మొత్తంలో జరుగుతుంది మన ఆంధ్ర ప్రాంతంలో. సో మన ఆంధ్ర ప్రాంతంలో కూడా స్వాతంత్రానికి చాలా కృషి చేస్తారు మన వాళ్ళు. స్వాతంత్రోద్యమానికి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. సో కాబట్టి ఎవరు రాస్తారు లెటర్స్ అనేది వరలక్ష్మ ఆమె శారదా లెటర్లు ఈ గృహలక్ష్మి పత్రికలో రాసి మహిళల్ని మోటివేట్ చేస్తుంది. అలానే ఇక్కడ విప్లవ పరివర్తన డ్రామా ఎవరు వేస్తారంటే మధుసూదనరావు. ఖాదీ కేంద్రం విజయవాడలో కొడాలి ఆంజనేయుడు అనే వ్యక్తి ఒక పెద్ద ఖాదీ కేంద్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇక్కడే కొనండి, ఖాదీ ఇక్కడే తీసుకోండి, బ్రిటిష్ వాళ్ళకి వస్త్రాల మొత్తాన్ని కూడా మనం రద్దు చేయాలి, బహిష్కరించాలి అని చెప్పేసి వీధుల్లో వాళ్ళకి వస్త్రాల మొత్తం కాలబెట్టేస్తారు. బ్రిటిష్ వాళ్ళవి విదేశీ వస్త్రాల మొత్తాన్ని బాయ్కాట్ చేస్తారు. ఇలా సహాయ నిరాకరణ ఉద్యమం అనేది పెద్ద మొత్తంలో జరుగుతూ ఉంటుంది. ఇదే క్రమంలో మనకి కొన్ని వార్తాపత్రికలు కూడా పనిచేస్తాయి. సో ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న వార్తాపత్రికలు ఏమున్నాయి చూద్దాం. వార్తాపత్రికలు. సో ఒకటి ది నేషనలిస్ట్ ఎవరంటే గాడిచర్ల
హరిసర్వోత్తమరావు మద్రాసులో. ది నేషనలిస్ట్ ఎవరు రాశారంటే గాడిచర్ల. సో ఎవరిదంటే ఈ న్యూస్ పేపరు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. చూడండి ఎన్ని ప్రాంతాలు ఎన్ని చాప్టర్స్లో వచ్చారో ఈయన. హరిసర్వోత్తమరావు ఎక్కడంటే మద్రాసులో. సో మద్రాసులో. నెక్స్ట్ మాతృసేవ. నెక్స్ట్ న్యూస్ పేపర్ వచ్చేసి మాతృసేవ కూడా గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారే. ఇది మాత్రం తాడిపత్రి రీజియన్లో. సో తాడిపత్రి రీజియన్లో. నెక్స్ట్ కాంగ్రెస్ అనే న్యూస్ పేపర్. కాంగ్రెస్ 1920లో కాంగ్రెస్ అనే న్యూస్ పేపరు మద్దూరి అన్నపూర్ణయ్య. ఎవరంటే మద్దూరి అన్నపూర్ణయ్య ఎక్కడంటే రాజమండ్రి. సో మద్దూరి అన్నపూర్ణయ్య రాజమండ్రిలో తీసుకొస్తారు, రాజమండ్రిలో. నెక్స్ట్ సత్యాగ్రహి. నెక్స్ట్ న్యూస్ పేపర్ వచ్చేసి సత్యాగ్రహి అనే న్యూస్ పేపర్ని ఎవరంటే ఆత్మకూరి గోవిందాచార్యుడు ఎక్కడంటే ఏలూరు ప్రాంతంలో. సో ఏలూరు ప్రాంతంలో తీసుకొస్తారు ఇది. సో నెక్స్ట్ దేవదత్తం. సో దేవదత్తం అలానే గాంధీవం. ఈ రెండు వార్తాపత్రికలు దేవదత్తం గాంధీవం. ఈ రెండు ఎవరు తీసుకొస్తారంటే మొండంగి శర్మ ఎక్కడంటే ఏలూరులోనే మొండంగి శర్మ అనేది తీసుకొస్తారు. నెక్స్ట్ శారద వచ్చేసి కౌత రామ్మోహన శాస్త్రి అనేది తీసుకొస్తాడు. ఏది శారదా పేపరు. నెక్స్ట్ జన్మభూమి 1923 తీసుకొచ్చారు. ఎవరంటే గణేశన్ అనే పర్సన్ తీసుకొచ్చాడు మద్రాసులో. సో గణేశన్ ఆయన తీసుకొస్తాడు. ఎక్కడంటే మద్రాసులో గణేశన్ ఆయన తీసుకొస్తాడు. సో కాబట్టి ఇవి వార్తాపత్రికలు అనమాట. ఈ యొక్క సహాయ నిరాకరణోద్యమంలో పనిచేసినటువంటి వార్తాపత్రికలు. సో ప్రధానంగా మనం ఇక్కడ చూస్తే ఒకటి ది నేషనలిస్ట్ అనే వార్తాపత్రిక 1919లో గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు, ఆంధ్ర తిలక్ అని పిలుస్తాం ఆయన్ని, ఆయన తీసుకొచ్చారు. ఎక్కడంటే మద్రాసులో. నెక్స్ట్ మాతృసేవ ఎవరు తీసుకొచ్చారంటే గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారే, కానీ ఈసారి తాడిపత్రిని తీసుకొస్తారు. తర్వాత కాంగ్రెస్ అనే పేపర్ని మద్దూరి అన్నపూర్ణయ్య రాజమండ్రిలో తీసుకొచ్చారు. తర్వాత సత్యాగ్రహి ఆత్మకూరి గోవిందాచార్యులు గారు ఏలూరులో తీసుకొస్తారు. దేవదత్తం గాంధీవం అనే న్యూస్ పేపర్లు రెండు వార్తాపత్రికల్ని మొండంగి శర్మ అని చెప్పేసి ఏలూరు ప్రాంతంలో తీసుకొస్తారు. తర్వాత శారద అనే వార్తాపత్రికని కౌత రామ్మోహన శాస్త్రి అని తీసుకొస్తారు. సో చివరిగా వచ్చేసి జన్మభూమి అనే వార్తాపత్రికని గణేష్ అని చెప్పేసి మద్రాసులో. సో మద్రాసు ప్రాంతం తీసుకొస్తారు. ఇలా వార్తాపత్రికలు. సో ఈ విధంగా సహాయ నిరాకరణోద్యమంలో వార్తాపత్రికలు కూడా చాలా కీలక పాత్రనే పోషిస్తాయి అనమాట. సో అర్థమైంది కదా క్లియర్గా. సో ఇవన్నమాట. సో నెక్స్ట్ ఇదే టైంలో మనకి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ టూర్ జరుగుతుంది. సో ఇవి వార్తాపత్రికలు. ఈ వార్తాపత్రికలు చాలా కీలక పాత్ర అయితే పోషిస్తాయి అనమాట. సో తర్వాత చూద్దాం. సో ఈ టైంలో మనకి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అనమాట, అంటే ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి ప్రిన్స్. సో యువరాజు వచ్చేసి వేల్స్ సంబంధించిన యువరాజు మన భారతదేశ పర్యటనకు అయితే వస్తాడనమాట. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ సహాయ నిరాకరణోద్యమం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయనకి చాలా వ్యతిరేకత కనిపిస్తుంది ఇక్కడ. సో మనం చూద్దాం ఎవరంటే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అనమాట. వేల్స్ అంటే ఇంగ్లాండ్లో ప్రాంతం. వేల్స్ యువరాజు పర్యటన. ఈయన భారతదేశానికి పర్యటనకు వస్తాడు. సో భారతదేశానికి పర్యటన ఎప్పుడంటే నవంబర్ 17. సో నవంబర్ 17, 1921. సో 1920 ఇప్పుడు ఏం జరుగుతుంది? నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ భారతదేశంలో చాలా పెద్ద మొత్తంలో ఉద్యమం జరుగుతూ ఉంది. సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంది. ఈ టైంలో ఈయన వస్తాడనమాట. అయితే ఈయన రావడం ఫస్ట్ బాంబేకి వస్తారు. సో బాంబేలో అడుగు పెట్టగానే ఈయనకి కొంతమంది ఆంగ్లో ఇండియన్లు, నెక్స్ట్ కొంతమంది పార్సీలు బ్రిటిష్ వాళ్ళంతా స్వాగతం పలుకుతారు. స్వాగతం పలికినప్పటికీ ఇక్కడ కూడా ఈయనకి వ్యతిరేకత మొదలవుతుంది. సో వ్యతిరేకత అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది బాంబేలో. సో బాంబేలో వ్యతిరేకత అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే ఆయన అక్కడికి వచ్చాడో, బాంబేకి వచ్చిన తర్వాత అందరూ ఆయనకి నల్ల జెండాలు చూపించి వ్యతిరేకత మొదలు పెడతారు. సో కాబట్టి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయనకి వ్యతిరేకంగా మన ఆంధ్ర ప్రాంతంలో కూడా చాలా జరుగుతాయి. ఈ వేల్స్ యొక్క యువరాజు హైదరాబాద్ కూడా వస్తారు. సో హైదరాబాద్ నిజాముల దగ్గర కూడా వస్తారు. మీరు ఎప్పుడైతే చూడండి మ్యూజియం ఉంది కదా, పలకనామా మ్యూజియము, సాలార్జంగ్ మ్యూజియంలో కొన్ని ఫొటోస్ ఉంటాయి, పిక్చర్స్ ఉంటాయి. చూడండి అక్కడ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారతదేశ పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చినప్పుడు పరేడ్ నిర్వహిస్తారు, పెద్ద దర్బారు నిజాములు. సో అవి కూడా పిక్చర్స్ ఉంటాయి చూడండి మ్యూజియంలో.
సో కాబట్టి ఈ టైంలో వస్తాడనమాట. ఆయన రావడంతో మన వాళ్ళంతా కూడా గో బ్యాక్, సో వెనక్కి వెళ్ళిపోండి, గో బ్యాక్ అని చెప్పేసి మన ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా నల్ల జెండాలు చూపించి, సో నల్ల జెండాలని వార్తాపత్రికలు వేస్తారు ఎక్కడ ఆంధ్ర ప్రాంతంలో. సో ఆంధ్ర ప్రాంతం అంతా కూడా గో బ్యాక్ అని చెప్పేసి ఆయనకి నల్ల జెండాలతో నిరసన తెలుపుతారు ఎవరికి? ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారత పర్యటనలో భాగంగా. అయితే మన ఆంధ్రలో ఏ ప్రాంతాల్లో? కాకినాడ, సో కాకినాడ, ఒకటి కాకినాడ, నెక్స్ట్ సామర్లకోట, నెక్స్ట్ పిఠాపురం, సో పిఠాపురం, నెక్స్ట్ పెద్దాపురం, నెక్స్ట్ రాజమండ్రి, సో రాజమండ్రి, బెజవాడ అంటే విజయవాడ, సో బెజవాడ, గుంటూరు. సో ఇక్కడంతా కూడా వీళ్ళు నల్ల జెండాలు చూపిస్తారు. సో ఇలా నల్ల జెండాలతో గో బ్యాక్ అని చెప్పేసి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ యువరాజుని భారతదేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పేసి పెద్ద మొత్తంలో నిరసన తీసుకొస్తారు. అవి యువరాజుకు కూడా తెలుస్తుంది. యువరాజు వెళ్ళి తర్వాత ఇన్ఫార్మ్ చేస్తారు, ఇలా భారతదేశంలో పెద్ద మొత్తంలో ఉద్యమాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తారనమాట బ్రిటిష్ ప్రభుత్వానికి. ఈ విధంగా భారతదేశంలో ఆయన బాంబేలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆయన భారతదేశ పర్యటన మొత్తం అన్ని తిరిగే ప్రాంతాల్లో కూడా ఈయనకు నిరసనలు జరుగుతుంటాయి. సో పెద్ద మొత్తంలో నిరసనలు అనేవి మొదలవుతాయి అనమాట. సో ఆయనకి ఎగరెస్ట్గా నిరసనలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఇలా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ టూర్ అని చెప్పేసి ఆయన భారతదేశం పర్యటన వచ్చినప్పుడు ఈ విధంగా నల్ల జెండాలు చూపించి మన ఆంధ్ర ప్రాంతంలో అందరూ కూడా ప్రజలంతా కూడా ఉద్యమంలో భాగంగా నల్ల జెండాలు చూపించి వెళ్ళిపోండి, సో మన భారతదేశాన్ని వదిలిపెట్టి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పేసి ఆయనకి నిరసనగా ప్రొటెస్ట్ చేస్తారు ఆయనకి అగెనెస్ట్గా. కాబట్టి ఏ ప్రాంతాల్లో చేస్తారంటే ప్రధానంగా కాకినాడ, సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురం, రాజమండ్రి, బెజవాడ, గుంటూరు. సో ఈ ప్రాంతాల్లో ఈ వేల్స్ యువరాజుకి అగెనెస్ట్గా పెద్ద నిరసన చేస్తారు. నల్ల జెండాలు పట్టుకొని గో బ్యాక్ అని చెప్పేసి నిరసన చేసి మన భారతదేశం యొక్క స్వాతంత్రోద్యమాన్ని గురించి ఆయనకి తెలియజేస్తారు. సో ఆయనకి తెలుస్తుంది ఈ నిరసనలు ఎందుకు జరుగుతున్నాయని చెప్పేసి. సో అర్థమైందా? ఆయన హైదరాబాద్ సంస్థానం, నిజాం సంస్థానానికి కూడా వస్తారు ప్రిన్స్ ఆఫ్ వేల్స్. సో ఓకేనా? ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరిగే సమయంలో ఈ సంఘటనలు అన్నీ కూడా జరుగుతాయన్నమాట. సంఘటనలు మొత్తం కూడా జరుగుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరిగే సమయంలో ఆంధ్రలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆంధ్రలో కొన్ని సంఘటనలు లేదా కొన్ని ఉద్యమాలు జరుగుతాయి అనమాట ఆంధ్రాలో. సో కొన్ని ఉద్యమాలు జరుగుతాయి. ఆ ఉద్యమాలు ఏంటంటే, ఒకటి చీరాల పేరాల మూవ్మెంట్ ఏప్రిల్ 25, 1921లో జరుగుతుంది, చీరాల పేరాల ఉద్యమం. నెక్స్ట్ పల్నాడు పొల్లరి రివోల్ట్ అనమాట, సెప్టెంబర్లో జరుగుతుంది. నెక్స్ట్ పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం, సో ఇది ఫిబ్రవరిలో జరుగుతుంది 1922లో. నెక్స్ట్ రంపా రివోల్ట్, రంపా తిరుగుబాటు 1922లో జరుగుతుంది. 22లో నుంచి 24 వరకు అల్లూరి సీతారామరాజు గారు తీసుకొస్తారు. ఇలా ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో మన ఆంధ్రాలో పెద్ద మొత్తంలో 4 ఉద్యమాలు జరుగుతాయి అన్నమాట. సో 4 ఉద్యమాలు జరుగుతాయి. ఈ ఉద్యమాలు అనేవి చాలా పెద్ద మొత్తంలో ఉంటాయన్నమాట. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఉడికిస్తాయి. ఆల్మోస్ట్ మనకి రంపా రివోల్ట్ అయితే, సో రంపా రివోల్ట్ అంటే రంపా తిరుగుబాటు. ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారు ఉంటారు, మన్యం దొర అంటారు. సో మన్యం వీరుడు అని పిలుస్తారు. అల్లూరి సీతారామరాజు గారిని పట్టుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు మద్రాస్ రెజిమెంట్ ఇలా చాలా రెజిమెంట్ తీసుకొస్తారు, ఆయన పట్టుకోలేకపోతారు. చివరిగా హైదరాబాద్ నుంచి కూడా సైన్యాన్ని తీసుకొస్తారు. సో ఇవన్నీ మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్లారిటీగా మనమైతే డిస్కస్ చేసుకుందాం. ఈ 4 సంఘటనలు ఎలా జరిగాయి, ఒక్కో సంఘటన తీసుకొని అందులో ఎటువంటి ప్రధానమైన వ్యక్తులు ఉన్నారు, సో వ్యక్తులు నాయకులు ఎవరు ఉన్నారు, ఆ రివోల్ట్ ఎందుకు వచ్చింది, సో ఏ ప్రాంతంలో జరిగింది, అక్కడ ఎటువంటి తీర్మానాలు తీసుకున్నారు, ఉద్యమం అనేది బ్రిటిష్ వాళ్ళు ఎలా అణచివేశారు, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.